సాహచర్యం నుంచి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం దగ్గర నుంచి రాష్ట్రంలో పౌర హక్కుల ఉద్యమం, తర్వాత కార్మిక వర్గ ఉద్యమం, వీటన్నిటితోటి చాలా సన్నిహితంగా ముడిపడి ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిత్వం. అయితే ప్రదీప్ మిత్రులందరికీ తెలిసినటువంటి విషయం. అది మరి కుటుంబం నుంచే వచ్చిందో. బూర్గుల నరసింహారావు గారు ప్రదీప్ పెద్దన్న, బూర్గుల రామకృష్ణారావు గారు ఆయన రాజకీయవేత్త కాదు, సాహిత్యవేత్త, సంస్కృతం, ఉర్దూ, పార్సీ భాషలన్నీ తెలిసినటువంటి పండితుడు. అది ఎలా వచ్చిందో ఏమైందో అది విషయం, కానీ ప్రదీప్ సంబంధించినటువంటి ఈ పార్శ్వాన్ని, ఈ కోణాన్ని మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాం. ప్రదీప్ కొన్ని ఉర్దూ కవితలు చదివి వినిపిస్తారు. అట్లాగే అయిపోయిన తర్వాత కాలం గుండె చప్పుడు తరపున కొన్ని ఉర్దూ కవితల తెలుగు అనువాదాన్ని మేము తీసుకొచ్చాము, చిన్న పుస్తకం. దాన్ని ప్రదీప్ రిలీజ్ చేయాలని కూడా కోరుతున్నాం. మిత్రులు సుధాకిరను, నెల్లే సురేష్లో ఉర్దూ కవిత్వాన్ని చదవమని నాకు ఒక పరీక్ష పెట్టారు. వాస్తవానికి నాకు ఉర్దూ రాయటం రాదు, చదవటం రాదు. ना मैं उर्दू पढ़ सकता हूँ, ना लिख सकता हूँ. అయితే ఉర్దూ కవిత్వం పైన సుధాకిరణ్ చెప్పినట్టు కొంత ఆసక్తి ఉంది.